సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం, కక్ష సాధింపుల సిట్ ఆఫీస్కి సీల్, పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ ఆఫీస్, నేరుగా రంగంలో గవర్నర్, సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం, అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు, అస్మదీయులకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు, ఉన్నతాధికారుల పాత్రపైన ఆరోపణ, వాటి ఫైళ్లు ధ్వంసమయ్యే ముప్పు, 5 బ్లాకుల్లోని ఫైళ్లు సమాచారం అంత స్వాధీనం, సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత ల్యాప్టాప్లు కట్టడి, చెక్ చేసి తిరిగిస్తామంటున్న జీఏడీ ఉన్నతాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మీ సేవలెక్క చాలు, త్వరగా సెలవుపై వెళ్ళిపోండి, బాబు ప్రమాణ స్వీకారం చేయకముందే వెళ్తే మంచిది, సీఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు, ఏకపక్ష వ్యవహార శైలి ఫలితం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సిట్ కార్యాలయానికి తాళం, ఏపీఎస్పీ కాపలా, అన్ని పోస్టుల నుంచి సిట్ చీఫ్ కొల్లి అవుట్, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శిరసా నమామి అంటూ నా జీవితంలో ఇంత అద్భుత ప్రజా తీర్పు చూడలేదు చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి, పాలకులం కాదు ప్రజలకు సేవకులం, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ చూపించారు, 5 ఏళ్లలో ప్రతిరంగం వ్యవస్థ నాశనం, దీనిపైనే జనం తిరగబడ్డారు, దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారు, వేలకు వేల మెజార్టీలు వచ్చే కూటమికి 55% పైగా ఓట్లు, అయితే ఓటు వేసి ఊరుకోవడం కాదు, నిత్యం మా తప్పొప్పులు చెబుతూ నడిపించాలి ప్రజలకు బాబు వినతి, అహంకారం నియంతృత్వంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తే ప్రజలు సహించరు, విధ్వంసమే పాలనగా పనిచేసిన వారికి తగిన గుణపాఠం చెప్తారు, ఇప్పుడు అదే జరిగింది, ఈ తీర్పుతో అధికారం వచ్చిందని మేము భావించడం లేదు, ఒక బాధ్యతను ప్రజలు అప్పగించారని భావిస్తున్నాం, మేము పాలకులం కాదు ప్రజలకు సేవకులం అంటూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. ప్రతి ఓటు బాధ్యత గుర్తు చేసేదే,